నాకు తెలిసి నేను ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా పనిచేశాను. ఏ రోజైతే భువనేశ్వరమ్మ గారిది ప్రస్తావన అసెంబ్లీలో ఎత్తి బయట మాట్లాడారో ఆ రోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఆ రోజు ఆమెకు చెప్పాను నేను, ఆ రోజే డిసైడ్ అయిపోయారు. ఇది ప్రభుత్వం మారిపోయిద్దని మాకు తెలుసు, ప్రభుత్వం 100% మారిపోయిద్ది అనేది మాకు తెలుసు. ఆమెను మాట్లాడిన మరుక్షణమే డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ. తెలుగుదేశానికి పట్టం కట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి, జగన్మోహన్ రెడ్డిని దించేయాలి అనేది. అసలు ఇవన్నీ వేరే అవన్నీ ఇంకా దీనికి యాడ్ అయినాయి తప్ప, ఎప్పుడైతే వైసీపీ టార్గెట్ చేసి ఆ మీద నిందలు వేసారో ఆ రోజు అయిపోయింది అసలు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే నాకు ఒక అభిమానంగా తెలుసు. ఇప్పుడు భువనేశ్వర్ గారే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన వస్తారు. అసలు ఎవరు బలకరించడం కానీ, లేదా ఒక ముఖ్యమంత్రి భార్యగా హోదా చూపించడం కానీ నాకు తెలిసి మరి అనొచ్చు అనకూడదు. ఒక 5,000 రూపాయలు శారీ కట్టడం ఒక సింపుల్గా, చాలా సింపుల్గా, ఎవరు అలా ఉండరు. అలాంటి ఆవిడని ఎప్పుడైతే మాట్లాడి అసెంబ్లీలో ఆమె గురించి మాట్లాడారో ప్రజలు దాన్ని హర్షించాల. అది పార్టీలు, కులాలు, మతాలు లేవు. మొన్న అన్ని కులాల్లో వేశారు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కులాలు దూరంగా ఉన్నా ఆ కులాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. అదొక చరిత్ర. 2024 అనేది ఒక చరిత్ర. ఓన్లీ వాళ్ళ కుటుంబం మీదే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆ సెక్షన్స్ వేరు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నిలబడింది. తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు వచ్చినాయి అంటే ఓన్లీ వన్ ఆ కుటుంబమే ముఖ్య కారణం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. ఆ కుటుంబం మీద ప్రజలకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం. ముందు మీరు చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రులను, ఏ ముఖ్యమంత్రినన్నా ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు చేసినా ఏదో బురద చల్లడం తప్ప ఒరిజినల్ కాదు. జైలుకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే అయోమయంలో పడిపోయాము. యాక్చువల్గా ఆయనే సున్నితమైన మనస్తత్వం, దగ్గరగా ఉంటాం కాబట్టి మాకే అనేక సార్లు చెప్తాడు, ఏమని మీరు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించద్దమ్మా. నాకు చెప్పాడు, ఒక 10 సార్లు చెప్పుంటారు, వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు అంటాడు, గొడవల జోలికి వెళ్ళొద్దు అంటారు. మమ్మల్ని మాచర్లలో దాడి చేస్తే మేము వచ్చే వరకు ఆయన కన్ఫ్యూజన్లో గెలిపాడు. మా పిల్లలు వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో కూడా ఆయన లేడు. అంత కన్ఫ్యూజన్. అంటే అయ్యో వీళ్ళని అనవసరంగా పంపించాను చెప్పాడు. మీటింగ్లో కూడా ఆయన చెప్పారు, వీళ్ళని అనవసరంగా నేను అక్కడ పంపించాను అంటే. అలాంటి వ్యక్తిని లేనిపోయిన కేసులు, అక్రమ కేసులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి 11 కమిషన్లు వేసి ఈయన ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ ఒక్క కమిషన్ కూడా ఈయన అవినీతి పరుడనే తేల్చలేదు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అర్ధరాత్రి నంద్యాలలో ఆయన అలాగా చేసి, నంద్యాల నుంచి ఇక్కడికి రావడానికి 6-7 గంటల్లో విజయవాడ తీసుకురావచ్చు. దాదాపు 24 గంటలు పట్టేలాగా దేశం అంతా తిప్పి ఆ వయసులో ఆయన్ని కూర్చోబెట్టి, ఆ వయసు గురించి వాళ్ళే మాట్లాడతారు, మేము మాట్లాడేది. భయమే లేదా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఏంటి? కరెక్ట్ చేద్దాం. నాకు రాష్ట్రం పరిస్థితి, పార్టీ పరిస్థితి అయోమయంలో అయిపోయేది. అప్పుడు అదేగా వాళ్ళ టార్గెట్ కూడా అదే. వాళ్ళ టార్గెట్ కూడా రాష్ట్రం బాగుపడాలని వాళ్ళకి ఎప్పుడూ లేదు. అలాగే పార్టీని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి. ఇక రోజు రోజుకి ఆ గ్రాఫ్ పెరిగిపోతుంది, వాళ్ళకి తెలుస్తుంది ఎలాగా ఏంటి అని. ఏదో ఒక విధంగా ఆయన మానసికంగా, ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, ఎలాగేస్తే ఇంకా జంకిపోతాడు, లేదా ఇంకోటో అనుకొని ఆ కుటుంబం ఏంటంటే ఎన్టీ రామారావు గారి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, అంటే 2 కుటుంబాలే కదా వాళ్ళకి. ఇంటి వరకు వస్తే ఆ 2 కుటుంబాలే. ఆ 2 కుటుంబాలు కూడా ఫ్యాక్షను వాటికి ఎప్పుడు దూరమే. రామారావు అనే సినిమాలో ఫైట్స్ చేస్తారు, బయట కాదు కదా. వాళ్ళది ఒక నేపథ్యం, చంద్రబాబు గారి కుటుంబం ఒక నేపథ్యం. అంటే వీళ్ళు గొడవలకు వెళ్ళడమో, గొడవలను ప్రోత్సహించడమో ఆ మనస్తత్వాలు కావు వీళ్ళు. అక్కడ చూశారు వీళ్ళు, చూసి దాని మీద దెబ్బ కొడదాం అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాటి తెలిపారు లోపలికి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారికి లోపల దోవలు కొడుతున్నాయంటే
కొడాలని ఏమన్నాడు ఆ రోజు అసెంబ్లీలో? ఏమన్నాడు? జైల్లో దోవలు కొట్టగా రంభావరసులు వచ్చి కొడతారా అన్నాడు. అంటే ఇవన్నీ ప్రజలు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాం. మన చంద్రబాబు నాయుడు గారు మా ప్రమాణ స్వీకారంలో ఒకటే చెప్పారు, ఎవరిని బూతులు మాట్లాడద్దు, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడద్దు. మేము వ్యక్తిగతంగా మాట్లాడాలంటే ఇప్పుడు నేను మాట్లాడలేనా వాళ్ళే. అది మా నాయకుడే ఒక ఆదర్శం ఉంది, ఆ ఆదర్శాలు మాకు చెప్తాడు. ఆయన మాటలు మేము పాటించాలి. మాకు ఇంకా ఎంత తెగింపు ఉన్నా ఏమన్నా ఆయన చెప్పినటువంటి మాటలను మేము కూడా పాటించాలి. అసలు అంత పెద్ద ఆయన నీకు టికెట్ ఇచ్చి అక్కడ పెద్ద కుటుంబం, రావి శోభనాథేశ్వరరావు గారిది పెద్ద కుటుంబం, వాళ్ళ కాదని ఏదో ఎవరో రికమెండ్ చేశారని చెప్పారని ఎమ్మెల్యేని చేస్తే కొద్దిగా కూడా మానవత్వం లేకుండా ఎవరు కూడా నాన్న? మా చంద్రబాబు గారిని అలాగన్నా వంశీ వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం, ఇవన్నీ కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి, లేదా జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు వేరు. వీళ్ళు ఈ స్కూల్లో పెరిగి ఈ స్కూల్లో చదివి ఈయన తయారు చేస్తే నాయకులైన వాళ్ళు అసలు మేము పెద్ద ఇదని